అతి పెద్ద రాజ్యాంగాన్ని సృష్టించిన కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం మన అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం జరుగుతుంది. మరి ఏ దేశంలో లేని విధంగా దాదాపుగా 60 దేశాలు మొత్తం అంతా తిరిగి ఎక్కడైతే ఏ విధంగా ఉంది రాజ్యాంగం అన్నీ కలిపి ఇవన్నీ చదివి ఎంతో భక్తిగా ఎంతో శ్రద్ధగా ఈ రాజ్యాంగాన్ని సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఒక కులానికే కాదు, కులం మతం లేకోకుండా ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశ పౌరుడు ఏ విధంగా నడుచుకోవాలి, వాళ్ళ హక్కులేంటి, వాళ్ళ సమాన హక్కులేంటి అని అంత మేధావితనంతో ఈ రాజ్యాంగాన్ని రచించాడు. కానీ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దళితులకు ప్రతి ఒక్క ఏదైతే ఆయన చేయాలనుకున్నాడో ఒక ఎస్సీ కార్పొరేషన్ నుండి రావాల్సిన నిధులు కానీ, తర్వాత ఆయన మొదలుపెట్టిన సంక్షేమ పథకాల్లో ఏ పథకమైనా కానీ ప్రతి ఒక్క దళితులకి చేరేటివి. ఈరోజు 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉన్న కూడా దళితులకు ఈ కూటమి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులు మీకు ఇచ్చేస్తామని చెప్పి ఆన్లైన్లో అప్లికేషన్లన్నీ పూర్తి చేయించుకున్నారు. కానీ వాటి ఊసే ఎత్తడం లేదు. ప్రతి ఒక్క దళితుని పైన, ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా దళితులపై జరుగుతున్న అక్రమ కేసులు కావచ్చు, తర్వాత దౌర్జన్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వాలు తొందరలో బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తూ, తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కూడా దళితుల పట్ల మంచి స్వభావంతో పోవాలని కూడా తెలియజేస్తుంది.